శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువుగారిని సంప్రదించండి. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. ఇక ఇల్లు, భూమి సమస్యలు, సంతానం లేకపోవడం, నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా? అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేస్తారు. నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి. గురువుగారి యొక్క ఫోన్ నంబర్ 8897741766. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, ఈ 2 రోజుల్లో నీ జీవితంలో జరగబోయేది ఇదే బిడ్డ. అధిక మొత్తం ధనం అందుతుంది. అది ఎలానో ఇప్పుడే తెలుసుకో అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ, ఈ 2 రోజుల్లో నీ జీవితంలో జరగబోయే అద్భుతం ఇదేనమ్మా. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకు. ఈరోజు నువ్వు నన్ను తాకినా నీకు కావాల్సినంత డబ్బు నీకు దక్కబోతుంది. ఇక నువ్వు దిగులు పడాల్సిన అవసరమే లేదు. నీ జీవితంలో నీకైనా మంచి రోజు రాబోతుంది తల్లి. నువ్వు సమస్యలతో సతమతమవుతూ ఉన్నావు కదా, అందుకు పరిష్కారం చూపించమని అడుగుతూ ఉన్నావు కదా, అది కూడా ఈ 2 రోజుల్లోనే జరగబోతుంది. ఈ 2 రోజుల్లో నీ జీవితంలో ఒక కొత్త మార్పు రాబోతుందమ్మా. నీ వాళ్ళతో జాగ్రత్త. ఎవరైనా నీతో మాట్లాడితే కొంచెం నువ్వు కూడా మర్చిపోవద్దు. ఎవరు ఎలాంటి వారో తెలుసుకుని జాగ్రత్త పడు. అందరూ మంచి వాళ్ళనుకుని నీ యొక్క సమస్యలు, కష్టాలు, రహస్యాలు అన్నీ వాళ్ళతో పంచుకున్న తర్వాత నువ్వే చిక్కుల్లో పడి మళ్ళీ బాధపడకు బిడ్డ. అర్థమవుతుంది కదా? ఇప్పుడు నీ బంధంలో ఎలాంటి మార్పు రాలేదు అని నా దగ్గర ఎప్పుడు కూడా చెప్తున్నావు కదా. నీ యొక్క సమస్యకు పరిష్కారం కూడా చూపిస్తున్నానమ్మా. ఎప్పుడు కూడా ఈ 2 రోజుల్లో నీ జీవితంలో జరగబోయేది ఈ అద్భుతాన్ని నేను చూపిస్తాను తల్లి. నువ్వు కోరినవి కోరుకున్నట్లుగా నువ్వు జరిపించమన్నవి జరిపించేలా నేను చేస్తాను. నా మాట పొల్లుపోదు కదా. నీ బాబా చెప్పినట్లుగా ఒక్కొక్క మాట, ప్రతి అక్షరం నీ బాబా చెప్పినట్లుగానే జరుగుతుంది. నువ్వు ఏమాత్రం కూడా భయపడాల్సిన అవసరం లేదమ్మా. నువ్వు కోరుకున్న బంధంతో మంచిగా నీతో మాట్లాడుతుంది. అవును బిడ్డ, గుర్తుపెట్టుకో. ఒక అతిథి వస్తారని చెప్పాను కదా, వాళ్ళు నీకు కొన్ని సలహాలు ఇస్తారు. అయినా సరే వాటిని నువ్వు గుడ్డిగా నమ్మేసి వెళ్ళిపోకు. వాటిలో ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో తెలుసుకుని మాత్రమే ముందుకు వెళ్ళు బిడ్డ. అప్పుడే కదా నీకు మంచి జరుగుతుంది. అలా కాకుండా కొద్దిగా మంచిగా మాట్లాడుతున్నారు కదని నువ్వు నవ్వుతూ మాట్లాడిస్తే నువ్వే దిగులు పడాల్సి వస్తుంది చివరికి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలమ్మా. నీకు ఏదైనా సరే ఒక సమస్య గురించి నువ్వు ఆలోచిస్తూ ఏం చేయాలో తెలియక సతమతమవుతూ ఉన్నావు కదా, అప్పుడే కదా నువ్వు నా దగ్గరికి వచ్చి, బాబా, ఈ జీవితం మొత్తం కూడా మీకే సమర్పిస్తున్నాను బాబా, దీని నుంచి బయటపడేయండి చెప్పి కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నావు. రోజు రోజుకి నా జీవితంలో సంతోషం అనేదే లేకుండా పోతుంది బాబాని అడుగుతున్నావు కదా. నన్ను తలుచుకుంటూ ఈరోజు నీ కష్టాలన్నీ తొలగిపోయి నీ అదృష్టకాలం వచ్చేసిందమ్మా. ఇక నీ జీవితంలో డబ్బు నిలబడేలా అదృష్టాన్ని నేను తీసుకువచ్చాను. నాపై నమ్మకం ఉంది కదా. నువ్వు నన్ను నమ్మకంతో తాకావు. నన్ను అంటే తల్లి, నువ్వు తెల్లని మనసు అన్నమాట. నీది మంచి మనసు. గజిబిజిగా ఎవరో ఏదో చెప్పారని దాని మీద మొత్తం కూడా పిచ్చి గీతలు గీసినట్లుగా గజిబిజిగా నీ మనసు అనేది ఉంది కదా. దాని నుంచి ఎలా బయటపడాలో తెలియక భయపడుతున్నావు కదా. అలాగే తల్లి, ఇప్పుడు నీ మనసు మారిపోయింది. నీ మనసు లేకుండా స్వచ్ఛంగా పాలలాగా తెల్లటి కాగితంగా మారాలంటే ఇప్పుడు నీ బాబా చెప్పే మాటలు నువ్వు చాలా జాగ్రత్తగా నీకు ఉపయోగపడతాయి. తర్వాత ఈ మాటలు విన్న తర్వాత నీ జీవితంలో నీకున్న కష్టాలన్నీ కూడా పోతాయి. నేను చెప్తున్నాను, జాగ్రత్తగా వినిచూడు తల్లి. జీవితం అనేది కొంతమందికి ఆనందంగా ఉంటుంది, మరి కొంతమందికి అద్భుతంగా ఉంటుంది, మరి కొంతమందికి బాధగా, కష్టంగా, బరువుగా కూడా ఉంటుంది. మరి దానికి కారణం ఎవరు? వారే కదా. లోకం తీరులోనే చూసే తీరు బట్టి ఉంటుందమ్మా. ప్రతిరోజు కూడా నిద్ర లేవగానే నువ్వు ఎప్పుడు ఏం చేయాలి, ఏం చేస్తే ముందుకు వెళతావు, ఏం చేస్తే విజయం సాధిస్తావు, ఒక్కసారి నువ్వే గుర్తుపెట్టుకో బిడ్డ.
అప్పుడు నీకన్నీ కూడా అర్థమవుతాయి. నీ జీవితం ఎందుకు ఇలా ఉంది అని. రోజు రోజుకి నా జీవితంలో సంతోషం దూరం అవుతుంది బాబా అని బాధపడుతూ ఉన్నావు కదా. అందుకే అలాంటి నా బిడ్డ కోసమే ఈరోజు ఈ ముఖ్యమైన సందేశాన్ని తీసుకువచ్చిన బిడ్డ. ఇది విన్నాక నీకు ధైర్యం, బలం రెండూ వస్తాయి. అప్పుడు నా దగ్గరికి వచ్చి కన్నీటితో కాకుండా ధన్యవాదాలు చెప్తావు. చూడు తల్లి, నిన్ను ఎవరైతే అర్థం చేసుకోకుండా, నీ యొక్క మనసు తెలుసుకోకుండా నీకు దూరం అయ్యారో వారే నీ వద్దకు రాబోతున్నారమ్మా. వారిపై చూపే ప్రేమ, నువ్వు లేని లోటు వారికి అర్థమయ్యేలా చేశాను. మీకు వాళ్ళు నిన్ను వెతుక్కుంటూ వస్తున్నారు తల్లి. 2 రోజుల్లో ఖచ్చితంగా ఒక అద్భుతమైతే జరగబోతుంది. మరి బాబా, ఎప్పుడు బాబా అని అడుగుతున్నావు కదా. నాకిష్టమైనటువంటి గురువారం, శుక్రవారమే బిడ్డ. ఈ 2 రోజుల్లో ఒక శుభవార్త వింటావు. ఒక అద్భుతాన్ని ఖచ్చితంగా చూస్తావు. ఈ రెండిట్లాంటి 2 రోజుల్లో ఏ ఒక్కటి జరిగినా నువ్వు సంతోషంగా ఉంటావు బిడ్డ, ఆనందంగా ఉంటావు. నా యొక్క ఆశీర్వాదం ఎల్లప్పుడూ కూడా నీకు ఉంటుంది అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయాలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.